ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహా సంగ్రామం సీజన్ 24. పాడుతా తీయగా చల్లగా. గత వారం ఈ మహా సంగ్రామం అన్న ఈ సీజన్ చిన్నారులు నాన్నగారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్రిబ్యూట్ చేస్తూ పాటలతో మీ ముందుకు వచ్చారు. ఇవాళ నుంచి ఈ మహా సంగ్రామం ప్రారంభం. అంటే ఈ చిన్నారులు ఒకళ్ళకొకళ్ళతో కాంపిటీషన్ చేస్తారన్నమాట. యాజ్ ఆల్వేస్ ఒక వారం 5 కంటెస్టెంట్స్ పాడతారు, వచ్చే వారం 5 కంటెస్టెంట్స్ పాడతారు. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఒక జానర్ ఎంపిక చేసుకొని 5 పాడి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో అదే జానర్ లో చిన్నారులు యూజువల్ గా పాడతారు. కానీ ఈ సీజన్ లో ఈ మహా సంగ్రామంలో 5 ఒక జానర్ లో పాటలు పాడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో ఈ చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. వచ్చే వారం మిగిలిన 5 కంటెస్టెంట్స్ రెయిన్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. సో ఆ చిన్న ట్విస్ట్ ఈ మహా సంగ్రామంలో జరగనున్నది. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. ముందుగా మా వాద్య బృందానికి నమో నమః. అలాగే మా జడ్జెస్ కి సునీత మ్యామ్ వెల్కమ్ బ్యాక్. డాక్టర్ విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. డాక్టర్ చంద్రబోస్ గారు నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద చిన్నారులు ఆఫ్ మహా సంగ్రామం. ఈ 10 మందికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. చక్కగా ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ రౌండే కదా, ఇంకా 2 రౌండ్లు అయిన తర్వాత ఎలిమినేషన్ ప్రారంభం అవుతుంది. అప్పుడు కొంచెం మొహాలన్నీ డల్ ఇట్లాగ అయిపోతుంది. కానీ ఎలిమినేట్ అవ్వకుండా అన్ని రౌండ్స్ లోనూ సూపర్ గా పాడి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి 5 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న సింగర్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ప్రతి సీజన్ లో జరుగుతున్నవే, ప్రతి సీజన్ లో అనౌన్స్ చేస్తున్నవే. కానీ ఆ ఫైనల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత పాడితే అంత గెలుచుకుంటారు. ఆల్ ది బెస్ట్ చిన్నారులు, గుడ్ లక్ టు యూ. అండ్ ఇవాల్టి ఈ మహా సంగ్రామం సీజన్ లో లేటెస్ట్ సాంగ్స్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రణతి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు.
కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు ఈ పాట నీకు చాలా నచ్చిన సాంగ్ కదా? లాస్ట్ పల్లవి పాడావు కదా, దాంట్లో ఆ ఒరిజినల్ కాంపోజిషన్ కాకుండా నువ్వు ఏవైనా కొంచెం మార్చాలని అనిపిస్తే నువ్వు ఏ లైన్ మార్చుతావు, అది ఎలా పాడతావు? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఇది నీ ఇంప్రొవైజేషన్, ఇది నువ్వు యాడ్ చేసి ఉంటావు. అది ఒరిజినల్ కదా? నీ సొంతమా? నా బంగారమే, నా బుజ్జే. జడ్జెస్. Pranati, I want to eliminate you right now. నువ్వు ఎందుకు కాంపిటీషన్కి వచ్చావు నాకు అర్థం కావట్లేదు. ప్లేబ్యాక్ మెటీరియల్ యార్. థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయో ఆ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో. నువ్వు ఆల్రెడీ అంతా నేర్చేసుకొని అంతేలే మహాసంగ్రామం అంటే ఈ మాత్రం ఉండకుండా ఎలా. థ్యాంక్ యూ. వాట్ అ వాయిస్, ఎంత అద్భుతంగా ఉందో, నీ గొంతు ఎంత బాగుందో, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. ఇంకోటి ఇక్కడ ఫర్ ఎనీ ఫీమేల్ వాయిస్ అది భలే మేనేజ్ చేసావు ఎవ్రీ టైం. నేను అదే గమనిస్తూ ఉన్నాను. ఫర్ ఎనీ ఫీమేల్ సింగర్ మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. స్ట్రైట్ గా నా మనసును కనీసం కొంచెం అన్న నాజల్ టచ్ అవుతుంది. బట్ అకారం చూసావా షార్ప్ అయిపోయింది. ఇట్స్ ఇంపాసిబుల్. సచ్ అ గ్రేట్ సాంగ్, సచ్ అ వండర్ఫుల్ సింగింగ్ శ్వేతా మోహన్. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. Are you in school or whatever? What's happening? 10th రాసాను సార్. Okay, ఎందుకు రాసావు? మాస్టారు మాస్టారు No, PhD అంతా రాసే, whatever you want to do, you do all that. But your final destination has to be music. You are born for music. థ్యాంక్ యూ సార్. 10th standard girl, but who has 50 years of experience in music. అలాంటి ఒక విద్వత్, your approach towards singing is so professional. It's unbelievable. There's a lot of maturity also in your approach towards what you're doing, what you're singing, what you're saying, what you're speaking. Pranati ఒక రోజు పెద్ద సింగర్ గా with lot of her own hits. థ్యాంక్ యూ. All the best, Pranati. Proud of you. Keep singing. థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి, చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఇంత మంచి బాణి ఇచ్చినందుకు జీవి ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే నువ్వు చరణం చూడు, చరణంలో మొదటి లైన్ తారారా 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 తారారా, ఆ వాక్యాలు వచ్చిన తర్వాత గుండెపై ఇలా, అది ఊహించలేదు. చాలా కొత్తగా చేశారు జీవి ప్రకాష్ గారు. అట్లాగే ఇందులో సాహిత్యం కూడా చాలా బాగా రాశారు శాస్త్రి గారు. గుండెపై ఎలా నల్లపూసలా అందంగా నేను 100 ఏళ్ళు మొయ్యాలనిపిస్తుంది. మంచి మంచి భావన, చాలా మంచి భావన. ఇంత మంచి భావాలు, ఇంత మంచి బాణి ఇచ్చిన జీవి ప్రకాష్ గారికి, జోగే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా నీ విషయంలో నేను గమనించింది ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయి ఈ పాటలో. చాలా నోట్స్ అని చెప్పినట్టు సునీత గారు పైపైన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భూమి మీద నీకంటే ఒక 7 తెలుగు భూమి మీద ఒక 7-8 మంది నీకంటే గొప్పగా పాడతారేమో, కానీ నీ అంత సౌకర్యంగా పాడతారని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కష్టం లేకుండా చాలా అలవోకగా, సునాయాసంగా, చాలా సౌకర్యంగా పాడావు. అది గొప్ప లక్షణం. థ్యాంక్ యూ. మామూలుగా పాడేటప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని చేదు విషయం మింగినట్టు కాకుండా చాలా తీయగా, ఎంత తీయగా పాడుతున్నావో అంత తీయటి హావభావం నీ మొహంలో ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you for a beautiful start for Mahasangramam. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Well done. All the best.
ఇవాల్టి ఈ లేటెస్ట్ సాంగ్స్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ధీరజ్. से प्यारू अंतम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंतम तन ऊरू दिल मांगे मोरू ई प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు ఝడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నా కనుల కలయికలు కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడే నువ్వు అంటే నేనుంటా అడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे అసలు రే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? నర్సీపట్నం. నర్సీపట్నం. చాలా అన్అస్యూమింగ్ ఫెలోరా నువ్వు. నువ్వు వచ్చి నించున్నప్పుడు ఒక నీకు చిన్న లిస్ప్ ఉంది. డూ యు నో వాట్ ఎ లిస్ప్ ఇస్? సాను అది మాట్లాడేటప్పుడు ఆ సా కొంచెం నీకు అంత ఫ్రీగా రాదు, కరెక్టా? కానీ అది నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ నువ్వు పాటల్లో వేరే లెవెల్ రే నువ్వు. కానీ ఒక్క విషయం మటుకు నాకు ఇప్పుడు భయం వస్తుంది ఏంటంటే, మీ చిన్నారులు మీరందరూ ఈ లేటెస్ట్ సాంగ్స్ మీకు అలవాటైన పాటలే, మీ ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఇంకా పోను ఇంకా కొంచెం సెమీ క్లాసికల్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో నాకు ఇప్పుడు చాలా క్యూరియస్గా ఉంది. నువ్వు సంగీతం నేర్చుకున్నావు అనే సంగతి నాకు అర్థమైపోయింది. ఒక చాలా డిస్టింక్టివ్ వాయిస్. నేను ఐ విల్ స్టాప్ టాకింగ్, జడ్జెస్ ఐ విల్
throw it right back at you guys. Dheeraj. నమస్తే సార్. What a talent. Welcome, sir. Welcome to the show, sir. See, నీలాంటి కంటెస్టెంట్స్ ఆర్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. అంటే పాడుతా తీయగా ఇలాంటి షోస్లో ఊరికే ఏదో టైం పాస్ వచ్చి టీవీలో మేము వస్తాం అనుకుని ఊరికే ఏదో 2 పాటలు పాడి దెన్ యూ ఎగ్జిట్ అండ్ దెన్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ యూ ఆన్ ది అదర్ సైడ్ ఇస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే బాలు గారు నీకు చెప్పిన అన్ని విషయాల గురించి నువ్వు అంత ఒక శ్రద్ధతో యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ జర్నీ. అండ్ టుడే ఐ కెన్ టెల్ యూ ధీరజ్, ఇంకొక 5 years లో నువ్వు ఇలాగే పాడుతూ ఉంటే యు ఆర్ గోనా బి ఎ ఫెంటాస్టిక్ సింగర్. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు చెప్పినట్టు వాట్ ఎవర్ డిఫికల్టీస్ యూ హ్యావ్ యూ మేనేజ్ ఇట్ వెరీ వెల్ వైల్ సింగింగ్. అండ్ that's another advantage, because పాడుతున్నప్పుడు నువ్వు ఎంత బాగా పాడుతూ ఉంటే nobody can make out anything, and that's great, that's fantastic. We're very proud of you. సార్ చెప్పినట్టు వేరే రౌండ్స్ లో we'll be excited to waiting to listen to what you do. కానీ నీ డాన్స్ I have to teach you. నీ డాన్స్ స్టెప్స్ సంగ్రామంలో 100 grams డాన్స్ చేస్తున్నావు నువ్వు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ వాట్ ఆర్ సింగింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ద జర్నీ. ఓకే సార్. ధీరజ్ సార్ బాగా పాడావు, బాగా పాడే సామర్థ్యం శక్తి ఉంది అనుకున్నాను, కానీ నువ్వు ఇంత గొప్పగా పాడతావు అని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నువ్వు నిరూపించావు. ఈ పాటకు సంబంధించి ఈ పాటలోని సాహిత్యంలోని ఒక విశేషం ఏంటంటే అన్ని మణిరత్నం గారి సినిమాలు వచ్చాయి. ఈ పాటలో దాసనారాయణ గారు సినిమాలకు ఆయన పాటలు రాసిన తర్వాత ఒక దర్శకుడు తన సినిమాకి మొత్తం పాటలు రాసిన సందర్భం ఇదే. ఈ సినిమాకి దర్శకులు శివ నిర్వాణ గారు. ఈ సినిమాలోని పాటలన్నీ ఆయనే రచించారు. చాలా గొప్ప విషయం. ఈ కాలంలో సినిమాలోని పాటలన్నీ ఒక దర్శకుడు రాయడం ఉన్నది చాలా గొప్ప విషయం. అందుకు శివ నిర్వాణ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ చాలా బాగా పాడావు. ముఖ్యంగా కళ్ళు మూసుకొని నువ్వు ఆరా 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 అన్నప్పుడు, ఆ ఆలాపన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు నిజంగా సిద్ధి శ్రీరామ్ గుర్తొచ్చారు. సిద్ధి శ్రీరామ్ గారిలోని ఆ మూల ధాతువు, ఆ ప్రైమరీ సబ్స్టెన్స్, మూల ధాతువు అంటారు, ఆ మూల ధాతువు నీలో పక్కాగా ఉంది. నువ్వు గనుక ఇట్లాగే సాధన చేసి ఇదే మార్గంలో రుజు ప్రవర్తనతో వెళ్ళావంటే దక్షిణ భారతదేశ పరిశ్రమ అంతా కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. యూజువల్లీ ఈ ఏజ్ అబ్బాయిల్లో గొంతు అంటే మారుతున్న టైం కదా, కాన్ఫిడెన్స్ లోపం అనేది చూస్తూ ఉంటాం జనరల్లీ. అది ఓవర్కమ్ అయ్యి నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా పాడుతున్నావు అంటే నీ ఏజ్ గ్రూప్, ముఖ్యంగా గాయకులు అవుదాం అనుకుంటున్న అబ్బాయిలకి చాలా మంచి ఇన్స్పిరేషన్ లా నిలుస్తావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ. అది కూడా బ్రేక్ చేసి ఆ బౌండరీ కూడా దాటుకొని బయటికి వెళ్ళి సాధన చేసి ఇదిగో ఇలా పాడొచ్చు ధీరజ్ లాగా అని నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తావు గ్యారంటీగా. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. బోస్ గారికి కలిగిన అదే నాకు కూడా కలిగింది. నువ్వు సిద్ శ్రీరామ్ స్టైల్లో పాడతావు అని, కానీ నా పర్సనల్గా నువ్వు సిద్ శ్రీరామ్ కన్నా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ లేటెస్ట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యాగేష్ అని పిలువబడే యాగప్రియ. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం వేడయింది, చల్లగాలి సెక్కిలి గింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి గుర్రాడాసీనమైన మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలొక్కు పోలా. ఓ రమోలా, ఈ పిల్లకు కూడా చీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరే, ఆయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెసిరే. కళాకారుల ఫ్యామిలీ మరి మేం దచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రిరే. సిగ్గులాడి స్వప్న సుందరి, ఈ మడత చూపు మా పటేల మల్లి పందిరి. రచ్చరాజు గుండె ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి.
ఆ కుర్చీని మడత పెట్టి మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపోయి, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. సరాల జుంకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ పోకలిస్తివి. దాని చెవులో జుంకాలేమో ధగ మెరిసిపోయి, నాకు పెట్టిన కోకలేమో పీలికలే సిరిగిపాయి. ఏం రసగ రాజుపో మరి దాసు బాబా నీతో ఎప్పుడింటే కిరికిది. ఏం రసగ రాజుపో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింటే కిరికిది. ఆ కుర్చీని మడత పెట్టి సొక్కులాడి సొక్క సుందరి మా పటేల మల్లి పందిరి. రచ్చరాచుకుంద ఊపిరి గుండెలోన డీరి డిరి 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 డిరి. ఏంటట్టా చూస్తున్నారు? ఇక్కడ ఎవ్వడ బాధ కాడే లిరిక్ రైటర్. రాసుకోండి, మడతెట్టి పాడియండి. మడత పెట్టి 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 ఆ కుర్చీని మడత పెట్టి గుంటూరు వాళ్ళు ఫస్ట్ జడ్జ్మెంట్ గుంటూరు వాళ్ళదే చెప్పాలండి. యాగప్రియ చాలా బాగా పాడావు నాన్న. ఏ జానర్ ఎలా పాడాలో అలా పాడడం ప్లేబ్యాక్ సింగర్స్ లక్షణం. అంటే పాడాలి ఓ పాట, నువ్వు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నేను ఇది పాడను అది పాడను, ఆ ఎక్స్ప్రెషన్ నాకు సంబంధం లేదు, నాకు ఇది కుదరదు, ఇట్లా అంటే కుదరదు ఇక్కడ. సో ఆ ఆపర్చునిటీ వేరే ఎవరో తన్నుకుపోతారు, ఇంకా మన స్లాట్ అలాగా ఎక్కడో ఉంటుంది. ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ జానర్ కి సంబంధించి నువ్వు పాడింది ఎక్స్ట్రాడినరీగా ఉంది, కరెక్ట్ గా పాడావు. ఆ పాటకి ఏం కావాలో అది. అండ్ కోరస్ అత్యద్భుతం అసలు. అది మెషిన్ లోనా కంప్యూటరైజ్డా లేకపోతే నిజంగా ఇట్లాంటి ఒక పాట ఇంత సీరియస్ గా ప్రాక్టీస్ చేసి ఇంత సీరియస్ గా పర్ఫార్మ్ చేసి అస్సలు నేను ఎరగను. ఇదంతా ఎలాగో కంప్యూటర్ లో ఏదో చేస్తుంటారు అది, కానీ వాళ్ళ మొహాలు చూస్తుంటే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, స్వరాలు తాళాలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటామా కొన్ని పాటల్లో. అట్లా కాకుండా వీళ్ళు ఈ పాటకి అసలు ఎంత ఆ పిల్లలు కానివ్వండి ఈమె కానివ్వండి, యాక్చువల్లీ ఇలా కోలగా ఉండాల్సిన మొహం ఇట్లా అయింది స్క్వేర్ లాగా, అందరూ ల్యాప్టాప్ లో అయిపోయారు. సో అది మీ వన్స్ మోర్ అదే నోట్ కూడా నాకు టచ్ అవ్వదు. అది చాలా కష్టం సార్, ఎందుకంటే వాళ్ళు కూడా తకదిమే తకిట ఊ కిట తక తరికిట ఊ అలా. సూపర్ నాన్న. ఆ నోట్ అందుకోవటం ప్లస్ యూనో సస్టైన్ చేయడం అసలు లెక్క పెట్టుకొని ఎంత ఫోకస్ కావాలి కోరస్ పాట. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. యాగప్రియ చాలా చాలా బాగా పాడావు. బిడియము భేషజం ఏం లేకుండా అత్యద్భుతంగా ఆలపించావు. నేను చెప్పదలుచుకున్న విషయమే అది, కోరస్ది. ఈ పాట మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకుంది కోరస్. వాట్ ఎ పర్ఫార్మెన్స్. అంతే అంతే. వెల్ డన్ బేబీ, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. ఈ లేటెస్ట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వగ్నిక. రాధిక 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 రాధిక
మంత్రాలేమో ఏసి హ్యాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతుంటానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్ లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల చుట్టూ చూసి పడిపోయానే నీ పొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తగ్గి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందుగా వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక బేబీ అంటూ పిలిచి బతుకు దోపి ఘాటు చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగ్ దింపేసినావే పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజా కోసేసినావే పలికా బకరాన్ని చేసి పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే అర్రర్రని రింగుల చుట్టూ చూసి పడిపోయానే నీ బొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందుగా వెనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తేల్చక ఆటలేందే ఇక రాధిక 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 ముందుగా వెనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తేల్చక ఆటలేందే ఇక నాన్న కొన్నిసార్లు ఏమవుతుందంటే వాయిస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనకి తెలియదు శృతి ఫాలో అవుతున్నామా లేదా అని ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీద దృష్టి వెళ్తుంది అదేమో నాకు తెలియదు కానీ శృతిలో చేరలేదు అనిపించింది నాకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఓకే ఎంత క్యూట్ గా ఉన్నావు ఓకే మ్యామ్ అట రాధిక 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 సో ఫస్ట్ పర్ఫార్మెన్సే కాబట్టి నువ్వు ఎంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా బేసిక్స్ ఉంటాయి కదా నీకు అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటా కదా ఐ థింక్ ఇది another సూపర్ హిట్ సాంగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సూపర్ హిట్ సాంగ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యశ్వగ్నిక సునీత గారు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ధ్వని తీవ్రత సౌండ్ ఇంటెన్సిటీ మాత్రం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అదే శృతి విషయంలో నాకు కొంత అసంతృప్తి నాకు ఉంది ఇంకా అందంగా పాడవచ్చు ఈ పాట శృతి పక్వంగా ఉంటే ఇంకా కొత్తగా ఇంకా అందంగా ఉండేది నువ్వు దీనిపైన చాలా శ్రద్ధ పెట్టాలి నాన్న చాలా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే గొంతు నీకు భగవంతుడు ఇచ్చాడు అదొక వరంలాగా నువ్వు సాధన చేసి నువ్వు కృషి చేసి నువ్వు ఇంకా కష్టపడి ఆ సాంకేతికతను నువ్వు పెంచుకోవాలి సరేనా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టు మంచి గాయని అవుతావు ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన గాత్రాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే చాలా మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది అంతే థ్యాంక్ యూ సార్ యశ్వగ్నిక ఎస్ సార్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 1-2 వీక్స్ అలా లైట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి కానీ ఒక 2-3 వీక్స్ తర్వాత ఆబ్వియస్లీ కాంపిటీషన్ కొద్దిగా ద కాంపిటీషన్ విల్ స్టార్ట్ కదా అక్కడ నుంచి యూ హ్యావ్ టు మేబీ లిటిల్ మోర్ కేర్ఫుల్ సాంగ్ సెలెక్షన్ ఎలాంటి పాట ఆ సాంగ్ లో శృతి లయం మళ్ళీ ప్రతి ఒక్క వాయిస్ కు తనదే ఒక ధర్మం ఉంటుంది కదా వాయిస్ కల్చర్ సెట్ అయ్యేలాగా పాటలు మనం ఎంపిక చేసుకోవాలి ఏమంటే యు ఆర్ నాట్ హియర్ టు మేక్ అ హిట్ సాంగ్ అ బిగర్ హిట్ యు ఆర్ హియర్ టు యూజ్ అ హిట్ సాంగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అ బిగర్ హిట్ అంటే యు ఆర్ ద ప్రోడక్ట్. So by the end of the day, people have to remember, oh, this singer did well, that singer did well. So that should be the objective. Kabaddi, you have to focus on yourself, how well you can present a song. Okay, all the best. Thank you. Thank you, sir.
కొన్నిసార్లు ఒక పాట ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సాంగ్లో ఉన్న ఉత్సాహం మన మీదకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఎక్సైట్మెంట్లో మనం పర్ఫామ్ చేస్తున్నాం, అది మనకి నచ్చిన పాట అయినప్పుడు వి గో అ లిటిల్ ఓవర్బోర్డ్. నాకు శృతిలో అంత దోషాలు తెలియలేదు, కానీ లయన్లో నాకు అక్కడక్కడ తెలిసింది. కొంచెం ఆ టెంపో, ఆ స్పీడ్లో పాడేటప్పుడు, ఆ ఎక్సైట్మెంట్లో ఐ థాట్ యు వర్ మిస్సింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బీట్ అక్కడక్కడను. శృతిలో నేను అంత పట్టించుకోలేదు అనుకుంటా. నేను పాట నీ ఎంజాయ్మెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ ఐ ప్రాబబ్లీ మైట్ హ్యావ్ మిస్డ్ దట్ బెట్. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వెల్ డన్, బ్యూటిఫుల్. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో చిన్నారులందరూ లేటెస్ట్ సాంగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ వరుసలో ఈ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ హర్షిని. హే కల్లా చూడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా కడ ఆపి చూడు ఎర్ర రోజు పువ్వు సేదిగిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడుతుంది, పోతే ఇచ్చతు పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడుతుంది, పోతే ఇచ్చతు పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. హీరో హుండా బండి మీద పోరుడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు. అరే ఓకే అని అంటే మహా ఓయో కురం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అరెరెరె పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటే మహా ఓయో కురం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఏ కుకెటోని మీరు గోకనిస్తుంటారు, పిచ్చిగా మీ వెనక పడితే పోజిస్తారు, స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్న దాని ఫ్రెండ్ ట్రై చేస్తారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బా అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఆ ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. జై శ్రీరామ్. ఏ ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు, ఒక్కరికి దిల్లు నువ్వు ఇచ్చి చూడు, ఇప్పాని బి టైపు లవ్ వదిలి చూడు, ఏ బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పి చూడు. అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఏ సోది తప్పకుండా సోలు మేటు కొరకు ఎత్తుకురా, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. జడ్జెస్,
బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మేడం. పోయినసారి నువ్వు పార్టిసిపేట్ చేసిన సిరీస్ కి ఇప్పటికి నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అసలు ఆ మూవ్స్ ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నాయి తెలుసా? థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈ మధ్యకాలంలో నువ్వు చేసింది సంగీతం పక్కన పెట్టేసి డాన్స్ ప్రాక్టీస్ చేసావా? లేదు మేడం, ఓన్ స్టెప్స్ వస్తే వేస్తాను. ఓహో, ఇదంతా నువ్వు చేసిన కొరియోగ్రఫీయా? సూపర్. థ్యాంక్ యూ మేడం. నీ వాయిస్ లో వెయిట్ పెరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ మేడం. హర్షిని సార్, నిజానికి ఈ పాట ఎంతమంది పాడారు? తెలియదు సార్. 2 అమ్మాయిలు పాడారు, 2 అబ్బాయిలు అనుకుంటా. మొత్తం 4 పాడినట్టుంది. అసలు ఒక్కదాని అలా అవలీలుగా పాడేశావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, నిర్భయంగా పాడావు, చాలా ఎనలేని ఆత్మవిశ్వాసంతో పాడావు. థ్యాంక్ యూ సార్. హర్షిని, సార్, నాకు ఇంకా గుర్తుంది ఆ సీజన్ లో కూడా నువ్వు చాలా డాన్స్, యూ యూస్ టు లవ్ డాన్సింగ్ కదా, యూ యూస్ టు డూ దోస్ లిటిల్ స్టెప్స్ వెన్ ఎవర్ పాసిబుల్. బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్షిని, సో హ్యాపీ నువ్వు మళ్ళీ పాడతా తెగాకు వచ్చినందుకు. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్, అందరూ అంటున్నారు నీలో ఇంప్రూవ్మెంట్ ఉందని. నేను లాస్ట్ వీక్ రౌండ్ లోనే చూసాను. నీ ప్రెజెంటేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇందా అన్నట్టుగా కూడా ఆ వాయిస్ లో ఆ త్రో ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ యువర్ హియర్ నాన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అమ్మయ్య, గుర్తుపెట్టుకున్నాం. ఈ మహాసంగ్రామం ఈ చిన్నారులు జోష్తో, జోష్ఫుల్ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చారు. మళ్ళీ వచ్చే వారం వాన పాటలతో మీ ముందుకు రాబోతున్నారు మిగిలిన 5 కంటెస్టెంట్స్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా